హలో హాల్ వెల్కమ్ టు సిఎన్ఎస్ బిగ్ టీవీ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు మనం స్వర్ణగిరి టెంపుల్ని నైట్ దర్శించుకుందాం. ఇది హైదరాబాద్కి 40 to 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. యాదగిరిగుట్టకు దగ్గరలో ఉంటుంది. సో ఇప్పటి వరకు చాలామంది అందరూ పగటిపూట చూసి ఉంటారు స్వర్ణగిరి టెంపుల్ని. మనం ఈ వీడియోలో నైట్ చూద్దాం. నైట్ చాలా సుందరంగా ఉంటుంది. ఓ మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి బ్రహ్మరథం. ఈ బ్రహ్మరథం స్వర్ణగిరి టెంపుల్కి స్టార్టింగ్లో ఉంటుంది. దీని చుట్టూ వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి. చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. ఒకసారి దీన్ని బ్రహ్మరథాన్ని మనం చుట్టూ ఒకసారి వీక్షిద్దాం. బ్రహ్మరథానికన్నా ముందు పార్కింగ్ ఏరియా ఉంటుంది. మనం లోపలికి వస్తుంటే రైట్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ పార్కింగ్ చేసుకొని బయటికి రాగానే బ్రహ్మరథం అనేది మనకి కనపడుతుంది స్టార్టింగ్లో. ఈ బ్రహ్మరథం దగ్గర నుంచి కొంచెం ముందుకు పోతే మనకి దేవుడి దర్శనానికి వెళ్ళే మెట్ల దారి ఉంటుంది. అక్కడే వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి వెంకటేశ్వర స్వామి పాదాలు. ఆల్మోస్ట్ నేల నుంచి ఒక 4 feet వరకు హైట్లో ఉంటాయి. అంటే దానికి బేస్ వచ్చేసి ఒక 3 feet ఉంటుండొచ్చు. దానిపైన 1 feet హైట్లో వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ఉంటాయి. ఈ పాదాలను దర్శించుకొని మన దేవుడి దర్శనానికి ఇక్కడి నుంచి మనము బయలుదేరుతామన్నమాట. సో వెంకటేశ్వర స్వామి వారి పాదాలని మనం ఒకసారి చుట్టూ తిరిగి చూద్దాం. ఇవి వెంకటేశ్వర స్వామి వారి పాదాలు ముందు నుంచి. దాని వెనుక భాగాన పైకి వెళ్ళే దారి, దర్శనానికి పైకి వెళ్ళే దారి ఉంటుంది, మెట్ల దారి. దాని చుట్టూ ఒకసారి మనం తిరిగి చూద్దాం. వెంకటేశ్వర స్వామి వారి పాదాలను మనం దర్శించుకున్న తర్వాత చూడండి, గుడి బయట నుండి మొత్తము గుడి, ఇది రైట్ సైడ్లో ఉన్నదేమో జలనారాయణుని కోటలాగా ఉంటుంది. జలనారాయణ ఉండేది అక్కడే రైట్లో. ఇక్కడ నుంచి మనం దారి ఉంటుంది, పైకి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దీనికి ప్రత్యేకత ఏంటంటే ఈ మెట్లు 108 మెట్లు ఉంటాయి. తర్వాత 10 మండపాలు ఉంటాయి. 10 మండపాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే స్వామివారి దశావతారాలకి అర్థం వచ్చే విధంగా 10 మండపాలని నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతి మండపం తర్వాత స్వామివారి దశావతారాలలో ఒక్కొక్క అవతారాన్ని, విగ్రహాన్ని లెఫ్ట్ సైడ్లో మనం పైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఒక్కొక్క మండపానికి ఒక్కొక్క అవతారం. ఇలా 108 మెట్లు మరియు 10 మండపాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో స్వామివారి 10 దశావతారాల విగ్రహాలు కూడా ఉంటాయి. వాటిని దర్శించుకుంటూ మనం పైకి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ మెట్లు వచ్చేసి ఒక్కొక్క మెట్టు హైట్ వచ్చేసి 4 inches వరకు మాత్రమే ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే మెట్లు 6 inches 8 inches వరకు ఉంటాయి. కొంచెం మనం ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో బట్ ఇలా 4 inches ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనకి పైకి వెళ్ళేటప్పుడు అలసట కానీ అలాంటివి ఏవి రాకుండా ఆ విధంగా నిర్మించడం జరిగింది. అంటే మీరు కళ్ళు మూసుకొని అయినా కూడా వెళ్ళొచ్చు. కళ్ళు మూసుకొని కూడా పైకి దర్శనానికి వెళ్ళొచ్చు. కళ్ళు మూసుకొని కనుక మీరు పైకి ఎక్కుతూ ఉంటే నడిచిన విధంగానే ఉంటుంది, పైకి ఎక్కిన విధంగా మనకు అనిపించదు. సో అంత స్మూత్గా వీటిని మెట్లని నిర్మించడం జరిగింది. సో ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళిన తర్వాత గుడి బయట ఆవరణం ఉంటుంది. మెట్లు అయిపోగానే లెఫ్ట్ సైడ్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి గుడి ఆవరణం ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసి అదేవిధంగా మన ఆంజనేయ స్వామి విగ్రహము,
తర్వాత ఇంకొంచెం రైట్కి తిరిగితే సూర్యనారాయణ ఆవరణ అంటే తన ఉండే మండపం ఉంటుంది, సూర్యనారాయణ మండపం ఉంటుంది, జలనారాయణ మండపం ఉంటుంది. సో ఎదురుగా మనకు కనిపించేది ఏంటంటే రథము, మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి వారిని ఊరేగించే రథం అది. ఆ రథం పక్కన ఉన్నది మెయిన్ ద్వారం, అది మెయిన్ ఎంట్రన్స్ అది. ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఎదురుగా కనపడుతుంది ఆంజనేయ స్వామి వారి విగ్రహం. ఇది వచ్చేసి మనం ఇంతకుముందుకు జలనారాయణది మండపం చూసాం కదా, అక్కడి నుంచి ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో పైకి వెళ్ళి మెట్లెక్కి రైట్ తిరిగిన తర్వాత ఇదేంటంటే మనం అఖండ జ్యోతికి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా అఖండ జ్యోతి స్తంభాన్ని అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఈ అఖండ జ్యోతి ముందు మనం నిలబడితే చుట్టూ వ్యూ ఇది టెంపుల్. ఇప్పుడు చూస్తున్నది గర్భగుడి యొక్క ఆవరణము, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వారి విగ్రహము, అలానే కొంచెం దాని పక్కనే గంట, దానికి రైట్ సైడ్లో జలనారాయణ మండపము, దాని తర్వాత మెట్లు. మనం ఇప్పుడు ఇక్కడ ఇది జ్యోతి స్తంభము, తర్వాత దాని వెనక భాగంలో ఉన్నది మనం ఇప్పుడు ఎక్కొచ్చిన మెట్లు, అది ఎంట్రన్స్ ద్వారము. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ వెనక సైడ్ ఉన్న బంక్ వచ్చేసి మెట్లు. ఇది ఆంజనేయ స్వామి వారి విగ్రహము, మండపము. ఈ మండపం మొత్తం హైట్ కింద నుంచి మీదకి 120 అడుగుల ఎత్తు ఉంటుంది. ఓన్లీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం మాత్రము ఒక 30 అడుగుల పైన ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు నిలబడి ఉన్న ఆ రథం యొక్క హైట్ వచ్చేసి ఒక 40 ఫీట్స్ వరకు ఉంటుంది. అంటే ఆ రథము ప్లస్ ఆంజనేయ స్వామి విగ్రహము కలిపి ఒక 70 ఫీట్స్ వరకు ఉంటుంది. మొత్తం మండపం హైట్ వరకు వచ్చేసి 120 ఫీట్స్. తర్వాత కింద ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహం ఉంటుంది, అది ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు, అక్కడ దండం పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా కోరికలు ఉంటే అవి కోరికలు నెరవేర్చుకోవచ్చు. ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడా లేకుండా ఆంజనేయ స్వామి వారి నిలబడ్డము ఒక భంగిమ అనేది కొత్తగా ఉంటుంది. తర్వాత ఆంజనేయ స్వామి వారి విగ్రహం వచ్చేసి కూడా ఏకశిల మన తిరుపతి నల్లమల్ల అడవుల నుంచి తీసుకొచ్చారు. ఈ రథము వచ్చేసి హంపీలో ఉన్న రథం రూపురేఖలతో పోలిగా ఉంటుంది. దాన్ని రిఫరెన్స్ తీసుకొని ఈ రథాన్ని అనేది నిర్మించడం జరిగింది. ఈ రథము, ఆంజనేయ స్వామి విగ్రహము, ఈ మండపం మాత్రమే నిర్మించడానికి దగ్గరగా 5 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఈ గంట వచ్చేసి ఒక 1800 కిలోల వెయిట్ ఉంటుంది, కంచు గంట ఇది. దీని తర్వాత ఎక్కువగా వెయిట్ ఉన్నది 2500 కిలోల కంచు గంట మన అయోధ్య రాములవారి టెంపుల్లో ఉంటుంది. ఇక్కడి నుంచి కనుక మనం చూసుకుని ఉంటే ఇక్కడ ఏవైనా మొక్కులు ఉంటే మొక్కులు తీరిన వాళ్ళు, మొక్కు కావాల్సిన వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు మొక్కుగా కట్టుకుంటారు. తర్వాత ఆంజనేయ స్వామి వారి ముందల నిలబడి గుడి చుట్టూ ప్రాంగణం మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి జలనారాయణ మండపం. మనకు ఎదురుగా కనబడుతున్న లైట్లు జ్యోతి స్తంభం వెనుక ఉన్నది మనం వచ్చిన దారి. ఈ రైట్లో ఉన్నది మెయిన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. స్వామివారిని దర్శించడానికి మనకు పర్మిషన్ ఉండదు, కానీ తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి స్వరూపము, ఆ హైటు అవన్నీ సేమ్ ఉంటాయి. తర్వాత ఇది జలనారాయణ ముందు బాలకృష్ణుడు పాము మీద నిలబడిన విధంగా, దాని తర్వాత ఒక సైడ్ వచ్చేసి మన నరసింహస్వామి సతీ సమేతంగా ఉన్న మండపం ఉంటుంది. ఇక్కడ జలనారాయణకి ముందు ఒక సైడ్ వచ్చేసి వరాహస్వామి మండపము ఉంటుంది. ఇప్పుడు మనం జలనారాయణ మండపంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళేది ఏంటంటే ఇక్కడ 2 వేలు ఉంటాయి మండపం లోపల, పైనుంచి చూడడానికి, కింది నుంచి చూడడానికి 2 దారులు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళే దారి వచ్చేసి పైనుంచి. ఈ మండపానికి ఏంటంటే 4 సైడ్లు 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాలు పెట్టడానికి కారణం ఏంటి అని అంటే 4 వేదాలకి ప్రతీకగా ఈ మండపాన్ని నిర్మించడం జరిగింది. 4 ఎంట్రన్సులు లాగా ఉంటాయి అన్నమాట. 4 గోపురాలు ఉంటాయి, 4 వేదాలు ప్రతీకగా ఈ మండపం అనేది నిర్మించడం జరిగింది.
ఇప్పుడు మనం చూస్తున్న వే ఏంటంటే ఈ మండపంలో పైనుంచి జలనారాయణని దర్శించడానికి దారి అన్నమాట ఇది. ఈ దారి నుంచి మనం ఒకసారి ఈ మండపం మొత్తం తిరిగి చూద్దాం. జలనారాయణుడు కూడా ప్రపంచంలో ఈ విధంగా పడుకొని ఉన్న జలనారాయణుడు రెండు, ఒకటి నేపాల్లో ఉంది, 2 మన స్వర్ణగిరిలో ఉంది. ఇది గొప్పతనం అన్నమాట స్వర్ణగిరిలో. ఈ జలనారాయణది డైరెక్ట్గా సూర్యకిరణాలు జలనారాయణ దర్శించుకునే విధంగా ఉంచారు విగ్రహాన్ని. అదేవిధంగా శేషశయ్య మీద పడుకున్న విధంగా నిర్మించడం జరిగిందన్నమాట. ఈ విధంగా 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి నేపాల్లో ఉంది ప్రపంచంలో, రెండోది మన హైదరాబాద్ దగ్గరలో స్వర్ణగిరిలో మాత్రమే ఉంది. సో ఒకసారి మనం మండపం మొత్తం పైదారి నుండి తిరిగి చూద్దాం. చాలా అందంగా ఉంటుంది నైట్. స్వర్ణగిరి అంటే స్వర్ణగిరియే. అసలు ఆ బంగారు రంగులో దూరం నుంచి చాలా కన్నుల విందుగా ఉంటుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను నేను మీకు. ఎక్కడ మన వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి వ్యూ మొత్తం చూపించాను మీకు టెంపుల్. చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ టైంలో కనుక. మీరు ఒకవేళ నైట్లో కనుక చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. నాకైతే ఇంకొంచెం సేపు ఉండాలనిపించింది. చాలాసేపు ఉన్నాను నేనైతే. వీడియో మీకు చూపించేదానికంటే ఎక్కువ సమయం నేను అక్కడ ఉన్నాను. నాకు రాబుద్ది కాలేదు, ఇంటికి రాబుద్ది కాలేదు, అంత మంచిగా అనిపించింది. సో ఇక్కడ నుంచి స్వామివారి ముందల నుంచి దర్శనం చేసుకుందాం ఒకసారి. చూడండి ఒకసారి మండపం ఎలా ఉందో. ఇది బయట స్టార్టింగ్ పాయింట్. ఇంతవరకు మనం ఈ మండపంలో పైనుంచి చూసాం జలనారాయణ వారిని. ఇప్పుడు మనం దగ్గర నుంచి కింది వ్యూ నుంచి చూద్దాం. ఈ మెట్ల విధంగా ఇక్కడ కిందికి వెళ్ళాలి. ఈ పైన వరాహస్వామి వెనుక నుండి పైదారి ఉంది. దాని తర్వాత కింది దారికి వెళ్ళాలంటే మాత్రం ఆ వరాహస్వామి పక్క నుంచి కిందికి మెట్ల ద్వారం ఉంటుంది. ఈ కిందికి మెట్ల నుండి ఇలా కిందికి వెళ్ళిన తర్వాత సేమ్ పైనుంచి ఎలా అయితే దేవుడి చుట్టూతో ఎలాగో ఉందో కింద కూడా సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ స్వామివారిని ఏంటంటే మనం దగ్గర నుంచి దర్శించుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి దగ్గర నుంచి కూడా చుట్టూ తిరిగి, ఇప్పుడు మీకు ఒకసారి కింది నుంచి కూడా చుట్టూ తిరిగి మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే మండపం కింది నుంచి కూడా మండపం మొత్తం ఎలాగో ఉంది చూడండి. ఆ ఆర్కిటెక్చరింగ్ కావచ్చు, లైటింగ్, తర్వాత వాటర్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా. దేవుణ్ణి దగ్గర నుంచి మనం దర్శించుకోవచ్చు. చూడండి ఒకసారి దేవుని దగ్గర నుంచి చూడండి ఒకసారి. శేషశయ్య మీద పవలించి జలనారాయణుడు సూర్యకిరణాలను డైరెక్ట్గా చూసే విధంగా అక్కడ నిర్మించడం జరిగింది. సో ఇది కింది నుంచి మండపం మొత్తం వ్యూ ఇది.
ఈ స్వర్ణగిరి ఆలయం దర్శించుకోవడం అనేది మనకి కన్నుల పండుగగా, కన్నుల విందుగా ఉంటుంది మనకి. మీరు కనుక ఒకసారి నైట్ కనుక మీరు ఈ స్వర్ణగిరికి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఒకసారి వచ్చినా కూడా ఇంటికి వెళ్ళాలనిపించదు తొందరగా. అంత చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి మండపం వ్యూ. దేవుడి ముందు నుంచి మండపం వ్యూ ఇది సైడ్ నుంచి. మనం లోపలికి వచ్చేసి ఆ ఎదురుగా ఆ కార్నర్ నుంచి లోపలికి వచ్చాము. ఈ మండపం ద్వారా ఎదురుగా లోపలికి వచ్చాము. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎండింగ్ అనమాట. సో ఇంకో సైడ్ ఆఫ్ ద పార్ట్, ఇంకో సైడు సో ఇలా బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఈ జలనారాయణ మండపం ముందు నుంచి నిలబడితే చుట్టూతా తిరిగి చూస్తే ఇది ఆలయ ప్రాంగణం అనమాట. బయట ఆ ఎదురుగా నామాలు కనపడుతున్నది గర్భగుడి యొక్క పైన అన్నమాట అది. సో లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి మనం తిరుపతికి వెళ్ళి దర్శించుకున్న విధంగానే అంత హైట్ ఉంటుంది. చాలా అంటారు కన్నులకు విందుగా ఉంటుంది. మనం తిరుపతికి పోయి వచ్చిన ఆ ఫీల్ అనేది ఉంటుంది మన దగ్గర. మనకు ఎక్కడ చూసి ఉన్నాం మనం అంత పెద్ద విగ్రహాన్ని. తిరుపతి తర్వాత నాకు తెలిసి నేనైతే అంత పెద్ద విగ్రహాన్ని చూడలేదు. దాని తర్వాత చూసింది స్వర్ణగిరి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే స్వాముల వారి ఊరేగింపు రథం ఇది. మాడవీధుల్లో ఇక్కడ కూడా సేమ్ అక్కడ తిరుపతిలో ఉన్న విధంగానే గుడి చుట్టూ కూడా మాడవీధుల్ని నిర్మించడం జరిగింది. స్వామివారి ఆ తిథుల ప్రకారం ఆ ఉత్సవాలు అనేవి జరుపుతూ ఉంటారు మాడవీధుల్లో. అదేవిధంగా మనం వెళ్ళిన రోజు కూడా రథం ఊరేగింపు ఉంది. ఆ మాడవీధుల్లో ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపు ముందు సన్నాహాలు జరుపుతున్నారనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, గుడికి లోపలికి వెళ్ళే ద్వారం ఇది. మనం ధ్వజస్తంభం ముందు నిలబడ్డాం. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఇది బయట ఉన్న ధ్వజస్తంభం. ఇది లోపల ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది. సో ఈ రథం కూడా ఏంటి అని అంటే ఆ లైటింగ్ తోటి, ఆ పూలతోటి చాలా మంచిగా డెకరేషన్ చేయడం జరిగింది. వీడియోలో కంటే దగ్గర నుంచి చూస్తే మాత్రం అసలు మనకు 2 కళ్ళు సరిపోవు. అయ్యవారి ఊరేగింపు రథాన్ని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు. బట్ అది చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ ఊరేగింపు ఇంకా టైం పడుతుందనంట. సో లేట్ అవుతుంది అని చెప్పేసి నేను అక్కడి నుంచి రావడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి సేమ్ వచ్చే ఎలా అయితే మనం ఏ దారి నుండి అయితే మనం వచ్చామో అదే దారి నుండి మనం కిందికి వెళ్తాం. సో ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఏ వయసు వారికైనా కూడా ప్రశాంతంగా పైకి రావచ్చు. దానికి ఇబ్బంది ఏం జరగదు. ఇంతకుముందుకు నేను చెప్పినట్టు ఏంటంటే మెట్లు పెద్ద హైట్ ఉండదు. మనకు చూడడానికి పైకి కనిపిస్తుందేమో కానీ ఒక్కొక్క మెట్టు వచ్చేసి 4 ఇంచుల హైట్ ఉండడం వల్లనే మీరు కళ్ళు మూసుకొని కూడా తడబడకుండా పైకి ఎక్కొచ్చు. మీరు ఎక్కేటప్పుడు కూడా ఆయాసం అలాంటివి ఏమీ రావు. సో దిగేటప్పుడు ఆబ్వియస్గా ఏమి ఇబ్బంది రాదు. స్లోప్ ఎక్కువగా ఉంటే దిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది, జారే అవకాశాలు ఉంటాయి. బట్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్క మెట్టు 4 ఇంచుల హైటే, తర్వాత వెడల్పు వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉంది. చిన్న షార్ట్గా లేకుండా పెద్దగా ఉండడం వల్ల కూడా నీట్గా, అంటే ఒక మెట్టు మీద 2 అడుగులు పడతాయి మనకి. సో అలా నీట్గా మనం స్లిప్ అవ్వకుండా చాలా మంచిగా నిర్మించడం జరిగింది ఈ మెట్లను కూడా. ఈ విధంగా మనం ఈ ద్వారం మనం ఏ దారి నుండి అయితే లోపలికి వచ్చామో అదే దారి గుండా మనం బయటికి వెళ్తాం. సేమ్ ఈ మెట్లన్నీ 108 మెట్లన్నీ అయిపోయిన తర్వాత అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. ఆ పాదాల తర్వాత బ్రహ్మరథం ఉంటుంది. ఆ బ్రహ్మరథం దాటిన తర్వాత బయటికి దారి ఉంటుంది.
ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే కోరిక కోరుకొని స్వామివారి పాదాల మీద కాయిన్స్ నిలబెడతారు. కాయిన్స్ నిలబడితే మన కోరిక నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం. చూడండి, అందరు కాయిన్స్ నిలబెడుతుంటారు. కొంతమంది కాయిన్స్ నిలబడ్డాయి, వదిలేసిన తర్వాత కూడా నిలబడ్డాయి. సో ఇదే విధంగా బ్రహ్మరథం దగ్గర నుంచి బయటికి. సో మళ్ళీ ఒకసారి మనము ఈ బ్రహ్మరథం దగ్గర నుండి మనము టెంపుల్ మొత్తం ఒకసారి చూద్దాం. చాలా బాగుంటుంది. నైట్ స్వర్ణగిరి అంటే బంగారు వర్ణంలోనే మొత్తము, ఆ గిరి మొత్తము బంగారు వర్ణంలోనే ఉంటుంది. చాలా బాగా ఉంటుంది. మీరందరూ ఒకసారి దర్శించుకోండి నైట్లో కూడా. సో మీరందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో చూడండి ఒకసారి ఎంత సుందరంగా ఉందో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.